మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి 2 షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆగస్టు 1వ తేదీనే పింఛన్ల పంపిణీ. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పార్లమెంట్లో తొలిసారిగా గళం విప్పిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు ఆదేశం. మానవ అక్రమ రవాణాపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. అవగాహన కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ రత్నప్రసాద్ వెల్లడి. పోస్టల్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆడి కృత్రిక మహోత్సవం. అత్యంత భక్తి శ్రద్ధలతో కావిడి ఉత్సవాన్ని నిర్వహించిన భక్తజన సందోహం. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని పింఛన్దారులందరికీ ఆగస్టు 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కావాలని, ఆ దశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు 2వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎంపీడీఓలతో పింఛన్ల పంపిణీపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీనే జిల్లాలో పింఛన్లు పంపిణీ కావాలని, పింఛన్ డబ్బులను ఈ నెల 31న డ్రా చేసి సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 1వ తేదీనే 100% పింఛన్ల పంపిణీ చేసే విధంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో గత మాసంలో పింఛన్ల పంపిణీలో అక్కడక్కడ సమస్యలు ఏర్పడ్డాయని, ఆ సమస్యలను అధిగమించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.
పాసిబుల్ ఆ ఏరియాలో ఉన్న విఆర్ఓకు పంచాయత్ సెక్రటరీకి తెలియదు ఏం లేదు, దే ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ పాస్ట్ 15 days కాబట్టి అక్కడ కూడా డిలే లేకుండా ఇంటర్నెట్ లేదు అది లేదు ఇది లేదు చెప్పకుండా కొంచెం తొందరగా డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు చూసుకోవాలి. సో ఆఫ్లైన్ పెన్షన్స్ ఎవరికి ఉన్నాయో, ఆఫ్లైన్ సెక్రటరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకొని జీరో కనిపించకుండా చూసుకుంటే దెన్ ఎనీవేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ వెల్ కాబట్టి అది ఒకటి చేస్తాం. జాబ్ నాట్ బట్ ఇలా ఉంది, ఇలా ఎంక్వైరీ చేసాము, ఇలా తేలితే ఏంటంటే వాళ్ళే ఇన్స్ట్రక్షన్ అక్కడ కూడా పెట్టారు. సో ఐ వాంట్ టు నో కొన్ని రోజు డిస్ట్రిబ్యూషన్ మోడల్స్ లాస్ట్ టైం ఎదుర్కొన్నారు, మీరు ఎంత చేయగలరు, ఎందుకు ఇంత సేవా టేకప్ అయ్యారని చెప్పేసి ఐ వాంట్ టు నో. చార్టా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 4 hours వరకే ఏం చేయాలి, బిల్డింగ్ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదని అనుకోలేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ చార్టా, వై నువ్వు చేయలేకపోయారు? పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో 85వ ప్రశ్నపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ యువతలో నైపుణ్యత పెంచి ఉపాధి ప్రోత్సాహకాలను ప్రకటించిన ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 2019-2024 మధ్యన ఉన్న ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనలో విఫలమైందని, జాతీయ సగటుతో పోలిస్తే నిరుద్యోగ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువత సామర్థ్యాన్ని గుర్తించేందుకు నైపుణ్య ఆధారిత జనాభా గణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. దేశ జనాభాలో 5వ వంతు పైగా ఉన్న తాజా పట్టభద్రులు, యువ నిపుణులు మరియు యువత ప్రయోజనాల కోసం దేశం మొత్తానికి ఒకే విధమైన నైపుణ్య గణన నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా అని కేంద్ర మంత్రి నుండి తెలుసుకోగలుగుతున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. Question number 85, Putta Mahesh Kumar. Respected sir, I thank you for giving me this opportunity of raising supplementary on the important topic. I thank you, Honorable Finance Minister, focusing on the importance of the employment, announcing employment like gate towards our youth. They make up more than 1/5 of our total population. The previous state government of Andhra Pradesh from 2019 to 2024 failed our youth miserably, leading to our state having consistently high percentage of unemployment as compared to the national average. Our leaders, Shri Nara Chandrababu Naidu Garu and Nara Lokesh Garu, having strongly supported the need of skill-based census to determine the ability of our youth accordingly to devise policy for their employment and skilling. I like to know from the Honorable Minister whether the Union government would consider conducting a skill census for the entire nation for the benefits of our fresh graduates, young professionals and our youth along with the population of census. మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించిన తర్వాతే పిల్లలకు పెట్టాలని జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆదేశించారు. స్థానిక ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత, పంపిణీ, సరుకుల నాణ్యతలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలో మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు ప్రతిరోజు మెనూను నిర్దేశించిందని, మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారాన్ని అందించాల్సిందేనని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోనని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు తప్పనిసరిగా మెనూను పరిశీలించాలని, భోజన నాణ్యత పరిశీలించిన తర్వాతే పిల్లలకు పెట్టాలని చెప్పారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ఆహారం, విద్య ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. జాయింట్ కలెక్టర్ వెంట ఐసీడీఎస్పీడీ కె పద్మావతి, బీసీ సోషల్ వెల్ఫేర్ జేడీ నాగమణి, జయప్రకాష్, డిఎం సివిల్ సప్లైస్ మంజు భార్గవి, డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు, డివైఈఓ ఏ రవిప్రకాష్, డిఈఓ ఆఫీస్ ఏ షరీఫ్, ఎంఈఓ ఆర్ రంగయ్య, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి.
నాట్ ఈవెన్ ఎఫ్సీ షాప్ ఎమ్మెల్యేస్కి వెళ్ళి తెచ్చుకునేది. మేము బయోమెట్రిక్ ఇవ్వాలమ్మా వెళ్ళడం కడుతున్నప్పుడు ఈ తెల్లవని పోతున్నాయా వచ్చినప్పుడు వస్తాయి కదా మేడం, మళ్ళీ అందులోకి వచ్చేస్తున్నాను మేడం. బాగానే అంటే ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతున్నాను. దాని వల్ల కూడా డిఫరెన్స్ అనిపిస్తుందా? నేను ఈ కొత్తలే ఈ వయసు సరే. ఇప్పుడున్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్తో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావచ్చు అనేది సజెస్ట్ చేయమని చెప్పున్నారు జాయింట్ కలెక్టర్స్కి. సో ఫర్ ద నెక్స్ట్ 5 days ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తాము. దానిలో భాగంగానే ఈరోజు స్కూల్స్, హాస్టల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. వీళ్ళకి సైడ్ నుంచి పీడిఎస్ రైస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటున్నారు, స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాంటి పురుగులు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది, ఆ రైస్ అనేది నచ్చుతుందా, తినగలుగుతున్నారా లేదా, ఇది చూడడం కోసం ఈరోజు వచ్చాము. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం ఐటీడీఏ కన్నాపురం ఆఫీస్ నందు అధికారులతో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష జరిపారు. సుమారు 10 మెయిన్ డిపార్ట్మెంట్స్ వారితో సమీక్ష జరిపి పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, మిగిలిన పనులకు సంబంధించి రికార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏజెన్సీ అవసరాలు తెలియపరిచి నియోజకవర్గానికి నిధులు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి వైపు నడిపించాలని అధికారులకు సూచించారు. ఇక్కడ నుంచి మనందరం కూడా మన ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుందాం. డైనింగ్ హాల్స్ సార్, అందులో కొన్నిటి వరకు తీసుకుంటే 11కి అట్లీస్ట్ డైనింగ్ హాల్ కానీ ఉంటాడు, బయట వరండాలోనే ఎక్కడ కూర్చోకుండా. బోసరాజపల్లి అక్కడ కన్స్ట్రక్షన్ సగం చేశారు, పైన కింద కూర్చోడానికి పెట్టారు, పైన అది వేసారు, రూప్ వేసారు. నమస్తే సార్. అది మామూలు మెయింటెనెన్స్ గ్రాంట్లో 9.25 lakhs సైన్ ఇచ్చేస్తారు. అది పేమెంట్ కొంత వర్క్ చేసిన తర్వాత పేమెంట్ ఇచ్చేస్తారు. అది ఫర్దర్గా పేమెంట్ రిలీజ్ అవ్వలేదు. ఆ పేమెంట్ రిలీజ్ అవ్వక ఏజెన్సీ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ పేమెంట్ లేక అయిపోయింది సార్. ఎలాగది ఇప్పుడు అది ఫర్దర్గా మళ్ళీ మొదలు పెట్టించుకోవాలి సార్. గ్రాంట్ మెయింటెనెన్స్ గ్రాంట్ రిలీజ్ చేయించుకుని సార్. చాలా 90% క్లోజ్ అయింది. రూఫింగ్ ఒకటి కింద ప్లాస్టింగ్ ఒకటి చేస్తే అవును సార్, యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చేపిస్తారు సార్. ఒకసారి కట్ అయింది. అది కూడా అప్డేట్ సైట్లో కంప్లీట్గా కలర్స్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ సైట్ ఇచ్చారు కానీ అక్కడ డ్రైనేజీ వాటర్ కూడా వెళ్ళట్లేదంటే జేసీబీ పంపిస్తానని చెప్పారు సార్. డ్రైనేజీ వాటర్ కూడా అక్కడ స్టోరేజ్ అవుతుంది. చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. దీన్ని ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ట్రైబుల్కి ఇప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా వచ్చినటువంటి ఏదైనా సమస్య వస్తే మన దగ్గరికి వస్తారు. వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకొని రిసీవింగ్ కరెక్ట్ లేదనేది మెయిన్ ఇక్కడ ఐటీడీలో ఉండేటువంటి ఒక ప్రాబ్లం. ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సరే రిసీవింగ్ సరిగ్గా చేసుకోరండి, ఆ సమస్యను కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉందనేది మెయిన్ కంప్లైంట్. ఇక నుంచి అలా రాకోకుండా ఏ సమస్య వచ్చినా సరే ఫర్దర్ వేరే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే హైయర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే పిఓ గారు కానీ వెండర్స్ చేసి ఒక సమస్య మీద వచ్చినటువంటి వాళ్ళని 10 సార్లు ఇప్పించు దయవచ్చి ఇమీడియట్లీగా ఆ సమస్య అనేది కింద ఆఫీసర్స్ మీరు కోఆర్డినేషన్ చేసుకుని అది ఇమీడియట్లీ చేసేలాగా చేయండి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ అక్రమ రవాణా దినోత్సవ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్
స్థానిక సెయింట్ జేవియర్స్ బాలర్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మానవ అక్రమ రవాణా సర్వసాధారణమైందని బాలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఎదురైనప్పుడు వారితో జాగ్రత్తగా ప్రవర్తించాలని దగ్గరలో ఉపాధ్యాయులు గాని తల్లిదండ్రులకు గాని తెలియజేయాలని సూచించారు. సంఘ విద్రోహ శక్తులు బాలలను అపహరించడమే కాకుండా వారితో సంఘ విద్రోహ పనులు చేయిస్తున్నారని, అలాగే వెట్టి చాకిరీ మొదలైన పనులు చేయిస్తున్నారని తెలియజేశారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు 1098కి గాని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని సంప్రదించాలని, వారికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలిపారు. ఇంకా కార్యక్రమంలో ప్యానెల్ లాయర్ కోన కృష్ణారావు, ట్రైనీ మాస్టర్ టి సుబ్బారావు, సోషల్ వర్కర్ ఎం అజయ్ బాబు, పాఠశాల ఉన్నత ఉపాధ్యాయులు ఐ రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెట్టడానికి బస్సు రిజర్వేషన్ కోసం వస్తే మేము ఇప్పించాం. ఆ గౌరవంతో మన పిల్లలకి జోజి మాస్టర్ గారు, జోజి గారే కదా ఇచ్చాం. అమ్మేస్తారు, ఒక కంపెనీకి అమ్మేస్తారు 4 లక్షలు 5 లక్షలు. అక్కడ ఏం చేస్తారంటే చిన్న చిన్న గదుల్లో చదువు ఉండదు, బాధ ఉండదు, బయటికి వెళ్ళినప్పుడు వాయిస్ వేస్తారు. రీసెర్చ్ చేయడం, అలాగే సివిల్ కోడ్కి ఏదైతే పవర్స్ ఉన్నాయో అన్ని పవర్స్ కూడా ఈ కమిషన్ నెరవేరుస్తుంది. అర్థమైందా? ఈ మానవ హక్కుల అంటే నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, ఆ చట్టానికి అనుగుణంగా ఒక చిన్న చట్టం పరిచయం చేస్తాను మీకు. ఆ చట్టం పేరు ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అంటే మన జాతీయ స్థాయిలో మానవ హక్కులకు సంబంధించి ఒక కమిషన్ని క్రియేట్ చేశారనమాట. అలాగే మన అన్ని రాష్ట్రాల్లో కూడా అటువంటి సంబంధించిన కమిషన్ ఉంటుంది. అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఉంటుంది, స్త్రీలకు సంబంధించి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన కమిషన్ ఉంటుంది. అలాగే ఎస్సీకి సంబంధించిన కమిషన్ ఉంటుంది. అలాగే ఎస్టీ వర్గాలకు సంబంధించిన కమిషన్ ఉంటుంది. ఇట్లాగా 8 రకాల కమిషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అది ఢిల్లీలో పనిచేస్తూ ఉంటుంది. దానికి ఒక చైర్మన్ 5 మెంబర్స్ ఉంటారు. చైర్మన్ అర్హత ఏంటంటే రిటైర్ అయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు సిజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్ అయినందుకు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నందుకు కానీ చైర్మన్గా ఉండొచ్చు. మిగతా 5 సభ్యులు ఎవరంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, లేదంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, అలాగే ఇతర రంగాల్లో పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, ఒక మహిళా సభ్యులు కానీ 5 సభ్యులు ఉంటారు. దాంట్లో ఒక చైర్మన్ ఉంటారు. వీళ్ళ పనితీరు ఏంటి? ఏలూరు పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృతికా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషాఢ బహుళ దశమి ఆడి కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని కావిడి ఉత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి విశ్వాసాల నడుమ నిర్వహించారు. తొలత ఆలయ యాజ్ఞిక బ్రహ్మ తూములి విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు ఆచరించారు. కావిడి ధరించిన భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్, అర్చకులు ఉప్పులూరి రవికుమార్ శర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. సరే సరే కరుణాంతరి
పర్లేపా. ఏలూరు మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనం నందు మంగళవారం ఎంపీడీఓ బండి ప్రణవి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు శ్రీనివాసరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరుగా వచ్చి వివరించాలని మండల అధికారులను ఆదేశించారు. ముందుగా మండల వ్యవసాయ అధికారిని జీవన సంధ్య మాట్లాడుతూ మండలంలో రైతులు ఈకేవైసీ చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ మండలంలో జగనన్న కాలనీలో జరిగిన అభివృద్ధి వసతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. బిల్లు ఆంధ్ర బెదర పెట్టేశాను సార్ పంచాయతీ నుంచి, దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నాను సార్. బోరైతే కనుక దాన్ని ఇంకా మనం చేయలేం సార్. కింద పైపు కనుక వేరే స్కూల్స్లో అక్కడ వర్క్ జరగకపోతే కనుక కింద ట్రాన్స్ఫర్ అది అంగన్వాడీ కూడా మనం ఇస్తారు. వాటికైనా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకొని కిలోమీటర్లు కాన్స్టిట్యూట్ చేయాలి. 15 కిలోమీటర్లో 11.2 GMs ఎస్ఆర్లో చేసాం. పెండింగ్ ఉంటే ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ పంపించాం. మళ్ళీ మనం పైడి చింతపాడు ప్రతికూలంక మీద నుంచి కాకుండా మనం ఇట్లయితే కొక్రేలంక వైపు వెళ్తాం. అటు కూడా అసలు బాగాలేదండి. 2 రోడ్లు మనకి మొత్తం 35 కిలోమీటర్లు ఉన్నాయి మేడం. మన రూరల్ మండలంలో 35 కిలోమీటర్లు MDRs ఉన్నాయి. దాంట్లో 10 కిలోమీటర్లు బ్యాడ్గా ఉంటాం. కొక్రేలంక రోడ్డు, మునుగోడు రోడ్డు, మాదేపల్లి జాతర రోడ్డు 2 కిలోమీటర్లు. సంబంధించి ఇక్కడ యాక్చువల్గా 11,086 కార్డ్స్ మనం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో యాక్టివ్గా 10,000 కార్డులు అనేది యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు దాకా 6,827 కార్డులు మనకి పనికి రావడం జరిగింది. అంటే 10,322 మంది మనకి పనికి రావడం జరిగిందండి. వాళ్ళందరికీ మనం 3,03,859 పందినాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి వేతనాల నిమిత్తం మనం 7,59,28,000 అనేది మన వేతనాల రూపంలో ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి ఏంటంటే ఈ వేతనాల రూపంలో రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో మెటీరియల్ కాంపోనెంట్ చేసుకోవడానికి 5,33,00,000 అనేది మెటీరియల్ కాంపోనెంట్ మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఈ రాబోయే రోజుల్లో గ్రామ సభల ద్వారా కావాల్సిన రోడ్స్, డ్రైన్స్, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడానికి దీంట్లో అవకాశం ఉందండి. అదేవిధంగా ఎన్ఆర్ఎస్ ద్వారా ఇప్పుడు రీసెంట్గా మనకి వెటనరీ డిపార్ట్మెంట్తో టైఅప్ అయ్యి ఆ గ్రామాల్లో పాడి పరిశ్రమకు సంబంధించి ఎవరైతే పశువులకి షెడ్లు వేసుకుంటాకి అవకాశం కల్పించారు జరుగుతుంది. ఇంకోటి ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అని కొత్తగా ఒకటి యాడ్ చేశారు. ఇదేంటంటే గ్రూప్లో ఉన్న సభ్యులు ఎవరైతే యాక్టివిటీ పెట్టుకుంటారో కంపల్సరీగా ఆ యాక్టివిటీ అనేది ఉండాలి. యాక్టివిటీ ఫస్ట్ టైం కదా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఫస్ట్ టైం అనేది మనకు దొరికింది కాబట్టి ఫస్ట్ టైం. ఇప్పుడు కదా ఎన్నోసారి మనకు తెలియదు కదా. ఇక్కడ ఫస్ట్ టైం లోపల ఇంకా జరుగుతుండొచ్చు కదా. నైట్ టైం మనం ఎవరు చూడం కదా. ఎస్ఎస్ఓ గారి కంప్లైంట్ ఇద్దామని సార్ ఏమో
ఇచ్చారు, మీది మా పరిధిలోకి రాదు, అది ఫార్మర్సే రెడీ చేయాలి అని చెప్పి చెప్పారు. అవును, అప్పుడు వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ లేదంటే ఏదైనా క్యాన్సిల్ చేస్తే ఒకసారి ఎవరికైనా చేస్తే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారు కదా. అంటే ఏడీ గారికి చెప్పి ఒకళ్ళ మీద యాక్షన్ కొంచెం గట్టిగా తీసుకుంటే ఒకళ్ళు చేయకుండా ఉంటారు కదా. అవునా, ఫిష్ గ్రో చేయడం కూడా బ్యాండ్ కదా అసలు. ఫిష్ ఏం బ్యాండ్ కాదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు స్కూల్ వద్ద గత రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు ధ్వంసం అయిందని వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కారు ధ్వంసం జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే సిఐ క్రాంతి కుమార్ మరియు పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేశామని, చెక్ పోస్టులు చుట్టుపక్కల మొత్తం గాలించామని అన్నారు. సాయంత్రానికి దర్యాప్తులో తెలిసిన విషయం ఏమిటంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద కారు షెడ్ నిర్మాణం జరుగుతుందని, అక్కడ ఉన్న పోలు ఒకటి కారు వెనక అద్దం మీద పడటం వల్ల అద్దం బీట్లిచ్చిందని, ఆ విషయం తెలియక ఎమ్మెల్యే పిఏ డ్రైవర్లు కారు వేసుకుని వెళ్తున్న సమయంలో బరింకల్పాడు స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉండటం వల్ల కారు వెనక అద్దం అదురికి ఊడిపోయి కారు లోపలికి పడడం వల్ల లోపల ఉన్నవారు ఎవరో కారుపై ధ్వంసం చేశారని భయభ్రాంతులకు గురయ్యారు తప్ప లోపల ఉన్న వారికి ఏమీ జరగలేదని, కారు ఎవరూ ధ్వంసం చేయలేదని, ఎమ్మెల్యే కూడా కారులో లేరని ఆయన వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తాను కారులో లేనని, తనకేమీ జరగలేదని, నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఎవరూ భయపడవద్దని, నియోజకవర్గంలో తనకు శత్రువులు ఎవరూ లేనని, తాను క్షేమంగానే ఉన్నానని తెలియజేశారు. గంట క్రితం
బరింకలపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద గుర్తు తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డిఎస్పీ. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్ అనే విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతి కుమార్ జైలు సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీంవర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులు అన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని తీరా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:00 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామ సౌండ్ వచ్చి కారులో పడిపోయింది. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాయి దాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. వీళ్ళకి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారం ఇట్లా జరిగింది కాబట్టి, అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. మరి రాయి కూడా చూపించారు సార్, వాళ్ళు రాయి ఉందని. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు రాయి కూడా ఏమైనా చిన్న రాయం లోపల పడి ఉండొచ్చని అనుకుంటున్నాను. జిల్లాలో నాబార్డ్చే చేపట్టబడిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో మంగళవారం జిల్లాలో నాబార్డ్చే చేపట్టిన RIDF పనుల ప్రగతిపై అధికారులతో DLRC సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో జిల్లాలో 11 శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వివిధ ప్రాజెక్టులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాలలో సో ఆర్ఓ స్టేట్ హెడ్ ఆఫీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేయాలా ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మీకు వచ్చినా చెక్ చేయాలి. PCCS కన్సర్న్ డిపార్ట్మెంట్ విల్ గివ్, బట్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినా DO APCS గివ్ చేసుకొని ఏవి టాలీ అయినా ఏమైనా ఒకటైనా కంప్లీట్ అయినా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకోండి. ఎనీవేస్ డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ చేసినప్పుడు మా దగ్గర డేటా లేకుండా ఉండకూడదు. అండ్ ఇట్ ఇస్ నాట్ రెలవెంట్ టు వాట్ వి ఆర్ డిస్కసింగ్ రైట్ నౌ. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు స్కూల్ టాయిలెట్ వాటర్ బ్లాక్ అని డిపార్ట్మెంట్ DO దగ్గర ఏం ఇంజనీరింగ్ ఉండవు కాబట్టి దట్ ఈస్ వై సమగ్ర శిక్ష ఈజ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనం చేసుకోవాల్సి ఏంటంటే ఇక్కడ ఉన్న లిస్టులో పుల్ డౌన్ నుంచి హౌ మచ్ దే హావ్ టు సెండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇందులో ఎంత ఉంది, డిపార్ట్మెంట్లో 20,000. సో ఇప్పుడు మనకు సింపుల్ టాస్క్ ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ప్రాజెక్ట్ నిజంగానే అయిపోయినట్టు. సో క్యాలెప్ వెనుక ఉంటే క్యాలెప్తో మాట్లాడితే లిస్ట్ ఇస్తారు. సో PCC ఏకి సపోర్ట్ చేశారో దానికి ఇప్పుడు PCR కంప్లీట్ చేయాలి ఇవ్వాలి. సో అది కొంచెం ఖర్చు చేసి నబార్డ్ వాళ్ళ మమ్మల్ని అడుగుతున్నారు, మీరే కదా ఇచ్చింది అది కూడా ఇస్తే అయిపోతుందంట అని చెప్పేసి ఒక మాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఈ లిస్ట్ని వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. బికాస్ ఎనీవేస్ గో నాట్ సబ్మిట్ PCC కాబట్టి మై రోల్ అంటే జస్ట్ కోఆర్డినేట్ విత్ యాసెంట్ సబ్మిట్ PCR ఇస్తే నబార్డ్ క్లోజ్ అని చెప్పండి అయిపోయి ఉంటుంది. బికాస్ PCC ఇచ్చి PCR ఇవ్వడానికి ప్రాబ్లం ఉండదు. PCC ఇవ్వలేదంటే అది నెక్స్ట్ పెండింగ్లో ఉంటుంది, అది మనం మానిటర్ చేసి కట్టడానికి ట్రై చేస్తున్నాం.
ఈ లిమిటెడ్ టాస్క్ని మీరు చేసి క్యాబ్ తోటి మాట్లాడి అక్కడ ఎవరు ఉన్నారో చూసుకొని మానిటర్ చేసి ఇట్లా వాళ్ళు ఈ రోజు నాబార్డ్ మీటింగ్ జరిగింది, అందులో పీసీఆర్ సబ్మిట్ చేయడం అంటున్నారు, మీరే పంపించారు కాబట్టి రిపోర్ట్ చేస్తే మా జిల్లా టాస్క్ వర్క్ కంప్లీట్ అయిపోతుందని చెప్పవచ్చు. సో ఈ కెన్ రీకన్సిల్ విత్ రెస్పెక్టివ్ వాళ్ళు రీకన్సిల్ చేసుకుంటాం. ఓకే, ఆ 70% అకార్డింగ్లీ క్లియర్ ఆఫ్ 17 projects లో already is completed, so nothing is pending. So we are yet to receive the status of the 224 project completed 2. 8 project completed is coming under your PCR or adu kuda yet to be submitted. Akade raasi unnaru ఇది కంప్లీటెడ్ ఉంది. 6 ఎఫెక్ట్ కొంటావాల్సింది. దైవలో దుర్గులు ఏడులు పోలవరం చింతలపూడి 1 2 3 4 5 వచ్చాయమ్మా. ఇంకా 6 ఏలూరు సమాధానం కల్లంటే సార్ ఎక్విప్మెంట్ రావాల్సింది మేడం. సో కట్టడం కట్టేసాను, ఎక్విప్మెంట్స్ కూడా వచ్చి ఆ 4 ఉన్నాయి. సో 4ని సో ఇవన్నీ కట్టేసాము, ఎక్విప్మెంట్స్ కూడా వచ్చి ఇన్స్టాల్ చేసుకున్నాము. సో ఆర్ వి వెయిటింగ్ ఫర్ సంథింగ్? ఆ పీసీఆర్ అండ్ పీసీఎస్ అంటే ఇవ్వలేకపోతున్నాం. జస్ట్ మేడం వెరీ షార్ట్ 1 మంత్ లో వచ్చేస్తుంది. 1 మంత్ లో అంతకే. ఏలూరు దొండపాడులోని శ్రీనాథ్ దత్తనాథ క్షేత్రంలోని శ్రీ దత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడి కృత్రికా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు కావిడిని ధరించి ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కావిడి మహోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూలమూర్తులకు అర్చకులు, ఉత్సవమూర్తులకు భక్తులు పంచామృతాభిషేకాలను అత్యంత భక్తి విశ్వాసాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అప్పారావు శర్మ తదితరులు పాల్గొన్నారు. అసలు మంది ఉండకూడదు అనుకుంటున్నాడు. ఆ బకెట్లో నుంచి సైడ్ బాగా కొంచెం తీసి కొంచెం పక్కన లోపలికి వస్తే సార్ గురుగారు అనుకున్నాండి గురుగారు అనే కొంచెం అనుకున్నారండి.
అసలు చేసిపోయినా నువ్వు అది అలాగా అలాగా సార్ బిల్లు పక్కన సార్ రాష్ట్రంలో రజక వృత్తిదారులకు వృత్తి చేసే సమయంలో రజకుల చెరువుల వద్ద రజక విశ్రాంతి భవనాలు గతంలో వల్లే నిర్మించాలని ప్రభుత్వ నిధులతో పాటు మ్యాచింగ్ గ్రాంట్గా పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి ప్రతి జిల్లాకు 10 గ్రామాలకు సంబంధిత పార్లమెంట్ సభ్యులు వారి నిధుల నుండి ప్రతి గ్రామానికి 15 లక్షల రూపాయలు మంజూరు చేసి రజకుల కష్టాలను తీర్చాలని రాష్ట్ర రజక జన సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. మంగళవారం ఏలూరులో గల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రజక కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు గ్రామాల నుంచి రజకులు వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు రజకులకు పూర్తి సహకారాలు అందిస్తారని వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్, సాంబశివరావు, కొమ్మంటి మురళి, చాగల్లు, రజక నేతలు అంజమత్తు సత్యనారాయణ, నరమామిడి శోభన్ బాబు, బిక్కవోలు అప్పారావు, నరమామిడి కాళీకృష్ణ, భగవాన్, పెదవేగ రామ సత్యనారాయణ, పల్లంట్ల శ్రీనివాసరావు, అగ్రహారపు సత్యనారాయణ, బిక్కవోలు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి ఈస్ట్ గోదావరి చాగలు మండలం చాగలు గ్రామ రజక సీనియర్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చాగలు గ్రామంలో సుమారు 300 to 500 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాస్ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధిక జనాభా రజకులు ఉన్న గ్రామంలో ఇదొక గ్రామం. సుమారు 75 ఏళ్ల క్రితం చిలకమ్మ చెరువు అనే చెరువుని వీరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పుడు గ్రామ పంచాయతీ వారు ఇవ్వడం జరిగింది. ఈ చెరువు మీద అనేక సమస్యలు గత 25 సంవత్సరాల క్రితం అనేక సమస్యలు రావడం, మేము హైకోర్టు కూడా వెళ్ళడం, గ్రామ పంచాయతీ వారు అప్పుడు ఏపీవి సుబ్బారావు సెక్రటరీ గారు ఉండేవారు, కొట్టారు మునేశ్వరరావు, అదేవిధంగా ఆలయబాబు గారు ఉండేవారు. వారి సమక్షంలో రాత్రి 11 గంటలకు డిఎల్పిఓ కొవ్వూరు వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి అంటే ఒక 15 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీలు కావాలని కోరుకున్నారు. ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి 15 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని మేము కోరుకున్నాము. గతంలో పనిచేసిన శాసనసభ్యులు కూడా మాకు సహకారాలు అందించారు. కొన్ని చోట్ల కూడా మేము కట్టించడం మాట్లాడండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చాగోలు మండలం చాగోలు. మేము ఈరోజు కట్లయ్య ద్వారా రెన్యూ చేసుకుంటూ వచ్చామండి. మా చాగోలు దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాటర్స్ వచ్చినాయి. వాటర్స్ ఇంతవరకు మాకు చాగోలు కమ్యూనిటీ వాళ్ళు ఇంతవరకు లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మా కట్లయ్య ద్వారా ఎంపీకి మాకు 20 లక్షలు ఇప్పించాలని కోరుతున్నాము. కృష్ణా డెల్టా పరిధిలో సాగు భూములకు పట్టిసీమ ఎత్తిపోతల కాలువ నుండి సాగునీరు అందించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు రూరల్ మండలంలోని పాలగూడెంలో పంట కాలువలను రైతు సంఘ నాయకులు పరిశీలించారు. పట్టిసీమ కాలువ నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంగా ఉందని చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకు సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందారని అన్నారు. నారు ఎదిగిపోయినా నాట్లు వేయడానికి తగినంత సాగునీరు లేక ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, జలవనరుల శాఖ అధికారులు స్పందించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాలువ నుండి కృష్ణా డెల్టా పరిధిలోని కాలువలకు సాగునీరు మళ్లించి అన్నదాతలను ఆదుకోవడం వల్ల కృతజ్ఞతలు తెలిపారు. సాగునీరు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే పంట కాలువలో గుర్రపటెక్క తూడు తుక్కుతో నిండిపోవడంతో నీరు సక్రమంగా పారడం లేదని, పంట కాలువలను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం. అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తున్న వాటర్ని కొప్పులవారిగూడెం దగ్గర కాలంలోకి మళ్లించి కరెక్ట్ కృష్ణా గట్టి మళ్లించే కార్యక్రమం చేపట్టారు.
ఇవాళ పంట బోధులకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అయితే ఎండిపోతున్న నారుమళ్ళు ఈ నీళ్ళ ద్వారా బతికే అవకాశం ఉన్నది. అయితే గోదావరి డెల్టా కింద నాట్లు పూర్తయిపోతున్నా సరే ఇవాళ కృష్ణా ఆయకట్టు కింద ఇంకా నాట్లు పూర్తిగా పరిస్థితి ఉన్నది. అన్నదాతలు చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వం అధికారులు స్పందించి నీళ్ళు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ పంట పూర్తి అయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గోదావరి డెల్టాకు కానీ అట్లాగే కృష్ణా డెల్టాకు కానీ ఇవాళ కాలగూడెం ప్రాంత ఆయకట్టు శివారు ప్రాంత ఆయకట్టుగా ఉన్నది. ఇటు గోదావరి నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు, అటు కృష్ణా నుంచి కూడా నీళ్లు సక్రమంగా రావడం లేదు. కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి. అంతేకాకుండా కాలువలన్నీ కూడా పంట బోధులన్నీ కూడా గుర్రపుడెక్క తూడు చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. ఈ కాలువలు కూడా వెంటనే బాగు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా నీళ్లు అందించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కాబట్టి ఈ పంట పూర్తయ్యే వరకు ఇదే పద్ధతిలో సాగునీరు అందజేయాలి, కాలువలు బాగు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున రైతుల తరఫున కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంవరపుకోట అన్నమయ్య జానపద వృత్త భజన కళాకారుల రాష్ట్ర సంఘ తరపున ఇంటింటికి హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పులిమామిడి యాదగిరితో కలిసి జీలకర్రగూడెం రాజవంశీయులు ఎస్ఆర్ఆర్ రామకృష్ణంరాజు ప్రారంభించారు. ఆలయ అర్చకులు పెద్ద తిరుపతి నుంచి తీసుకువచ్చిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణపు అక్షంతలు, రూపాయి నాణం, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాల పుస్తకాలను ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండాలని, భజన వృత్తి కళాకారులు ఒక సంకల్ప బలంతో ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడం కోసం దైవ ప్రేరణ కలగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి ధర్మం పట్ల ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కూచుంపూడి కృష్ణ, మండల అధ్యక్షులు పామర్తి రామకోటేశ్వరరావు, కేతిరెడ్డి రాజకుమారి, స్థానికులు మారంపూడి సత్యనారాయణ, దత్తుడు, కంటంనేని అంజమూర్తి, బేతెన వెంకట్రావు, నారాయణరావు, బొంతు నరసింహారావు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబధర స్వరూప శ్రీ హరే శ్రీ. అలాగే గోవింద నామాల పుస్తకాన్ని, శ్రీ విష్ణు శాస్త్ర సుతనామ వారి పుస్తకాన్ని ప్రతి ఇంటికి అందించే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈరోజు మధ్యాహ్నం అంతా కూడా ఈ గ్రామంలోనే పర్యటిస్తూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అందజేస్తాం. బొట్టు పెట్టి మన సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు గౌరవించే విధంగా చేస్తాం. మన సాయంత్రం మరొక ఊరికి అంటే మండలంలో 2 రోజులు, ఒక రోజు మొత్తం 2 గ్రామాలు తిరిగే విధంగా 7 రోజుల పాటు ఏలూరు జిల్లాలో పర్యటిస్తాము. ఆ తర్వాత మళ్ళీ తూర్పు గోదావరి, ఇలా మొత్తం ఈ సంవత్సర కాలం 5 లక్షల ఇళ్ళని మన ధర్మచారాలు భాగస్వామ్యం చేయాలని భాగంతో తిరుగుతారు. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం స్వామివారి చాలా లక్షణంగా చాలా పద్ధతిగా శ్రీ ఆలయ ధర్మకర్తలు కూడా వారి సహకరించిన కార్యక్రమం భాగస్వామ్యం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా స్వామివారి అక్షంతలు కాసుని ఒక ప్యాకెట్లో ప్యాక్ చేసి వాళ్ళ చేసిన ప్రయత్నంలో రైతు కళాకారులు మీరే అక్షంతలు కలిపి మీరే ప్యాక్ చేయాలి. ఆ తర్వాత చేయాలి. ఈ ప్యాక్ చేసే సందర్భంలో గోవింద నామాన్ని పలుకునే మనం ప్యాక్ చేయాలి. కాబట్టి గోవింద నామాన్ని పలికే వారు కొంతమంది, ప్యాక్ చేసిన కొంతమంది ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారు, అట్లాగే మండల అధ్యక్షుడు రైతు కళాకారులకి కోటేశ్వరరావు గారు, అట్లాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 1వ తేదీనే పింఛన్ల పంపిణీ, వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పార్లమెంట్లో తొలిసారిగా గళం విప్పిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు ఆదేశం. మానవ అక్రమ రవాణాపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. అవగాహన కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ సెక్రటరీ రత్నప్రసాద్ వెల్లడి. పోస్టల్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ఆడి కృత్రిక మహోత్సవం. అత్యంత భక్తి శ్రద్ధలతో కావిడి ఉత్సవాన్ని నిర్వహించిన భక్తజన సందోహం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.